వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నిన్నటి వీడియోకి కంటిన్యూషన్గా మనం చెప్పినట్టు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ప్రతి సెక్షన్ నుంచి మనము అట్లీస్ట్ ఒక 1000 బిట్స్ చెప్తామని డిసైడ్ అయ్యామని చెప్పాను కదా. అందులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి పార్ట్ 2 వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసి ఈ వీడియో కూడా చూడండి, ఎందుకంటే అందులో కూడా కొన్ని ఒక 40 బిట్స్ కవర్ అవుతాయి. ఇందులో ఒక 100 బిట్స్ కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో బహిష్కరించబడింది? 1946 అండి, 1946. తెలుగులో తొలుత అచ్చైన గ్రంథం బైబుల్. తెలుగులో తొలుత అచ్చైన గ్రంథం ఏదంటే బైబుల్ అండి. తూర్పిండియా వర్తక సంఘంలో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటిగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం హైదరాబాద్ అండి. స్వదేశీ సంస్థానం హైదరాబాద్. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు, పానవాకం ఆనందాచార్యులు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాడు? 1891 అండి. ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. మచిలీపట్నం జాతీయ కళాశాలను స్థాపించిన సంవత్సరం? 1910 అండి. తెలుగులో తొలి నవల ఏది? రాజశేఖర చరిత్ర. మహాప్రస్థానంను రచించినది శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ అంటారు కదండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినప్పుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది? విజయవాడ. ఆంధ్రప్రదేశ్లో 1956 సంవత్సరం నుండి అవిచ్ఛిన్నముగా కొనసాగిన కాంగ్రెస్ పాలనను ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావంతో అడ్డుకట్టపడింది. అది ఏ సంవత్సరంలో జరిగింది? 1983 అండి. తెలుసు కదండి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలలోపే అఖండ విజయం సాధించారండి. 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? కర్నూల్. హైదరాబాద్ రాష్ట్రంలో ఇతహైద్ ఉల్ ముస్లిమాన్ ఆవిర్భవించిన సంవత్సరం? 1927. సోషలిస్ట్ పార్టీ యొక్క ఆంధ్ర విభాగానికి ప్రథమ కార్యదర్శి ఎవరు? ఎం అన్నపూర్ణయ్య. అమరావతి స్తూపం ఎవరి పరిపాలనా కాలంలో నిర్మితమైంది? శాతవాహనులండి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారండి, కుదుర్చుకున్న డేట్ 29/11/1947 అంటే నవంబర్ 29, 1947. ఆంధ్రాలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో డిక్టేటర్గా నియమితుడైన నాయకుడు? కొండ వెంకటప్పయ్య. హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ రచించినది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించబడుతున్న రామేశ్వరాలయం ఎక్కడ ఉంది? గుడిమల్లం అండి, చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఇది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధనకై పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను ఆరంభించిన రోజు? అక్టోబర్ 19, 1952. ఏ ఉద్యమ కాలంలో తన ధైర్య సాహసాలను ప్రదర్శించడం ద్వారా ఆంధ్ర కేసరి అనే బిరుదును టంగుటూరి ప్రకాశం పంతులు పొందాడు? సైమన్ కమిషన్ బహిష్కరణ అండి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కి తొలి అధ్యక్షుడు ఎవరు? గోవిందరావు నానల్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1938 అండి. కన్ఫ్యూజ్ అవుతుంటారు, వందే మాతర ఉద్యమం అంటే 1905, 1906, 1911 వరకు ఇలా ఏ ఇయర్స్ ఉంటే అక్కడ ఆప్షన్స్ చూసి పెడతా అంటారు. కానీ అలా కాకుండా అలాది కాదండి. ఉస్మానియా యూనివర్సిటీలో అన్నారు కాబట్టి 1938 అది గుర్తుపెట్టుకోండి. 1932లో
అరవముదు అయ్యంగార్ అధ్యక్షతన హైదరాబాద్ నిజాంచే ఒక కమిటీ నియమించబడింది. ఆ కమిటీ ముఖ్యంగా ఏ రంగంలో సంస్కరణలు సూచనలు చేయడానికి ఏర్పడింది? రాజకీయ సంస్కరణలండి, రాజకీయ సంస్కరణలు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు? గుంటూరు. రాజధాని అండి, ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? నగరములు. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చాందా రైల్వే స్కీమ్ ఆందోళన దేనిని సూచిస్తుంది? రాష్ట్రంలో ప్రజా చైతన్య ఆరంభం. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పిన వాడు కొమర్రాజు లక్ష్మణరావు అండి. ఈయన గ్రంథాలయోద్యమం పితామహుడు అంటారండి. ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. వేంగినేలిన తూర్పు చాళుక్యుల అధికార భాష ఏది? తెలుగు అండి. ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి. సతీహిత బోధిని అనే పత్రికల స్థాపించినది కందుకూరి వీరేశలింగం. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వము దోహదపడిన పెద్ద మనుషుల ఒప్పందము అను ఒక ఒప్పందము పైన సంతకము చేయబడింది. అయితే దానిపై ఎంతమంది నాయకులు సంతకం చేశారు? 8 మంది అండి, 8 మెంబర్స్ అండి. ఏ సంవత్సరంలో శ్రీబాగ్ ఒడంబడికపై సంతకం చేయబడినది? 1937. ఏ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది? 1918. ఆచార్య ఎన్జీ రంగా తొలి కిసాన్ పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు? నిడుబ్రోలు. ఎవరి ప్రయోజనాలను లక్ష్యంగా ఉంచుకొని జస్టిస్ పార్టీ నెలకొల్పబడింది? బ్రాహ్మణేతరులండి. కందుకూరి వీరేశలింగం గారు తొలి వితంతు పునర్వివాహాన్ని ఏ రోజున జరిపించారు? డిసెంబర్ 11, 1881 అండి. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుని గుర్తించుము. విఎన్ సుక్తాంకర్ అండి, విఎన్ సుక్తాంకర్. పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1794. మద్రాసు ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు? బారామహల్. గాథ సప్తసతిని రచించినది హలుడు. వందే మాతర ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలోని జిల్లాలను సందర్శించాడు. ఆయన మచిలీపట్నంలో బస చేసినప్పుడు ఎవరికి అతిథిగా ఉన్నాడు? రామదాసు నాయుడు అండి, రామదాసు నాయుడు. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో నెలకొల్పారు? 1887. నవబ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది? అలంపురం. రాజరాజ నరేంద్రుని నుండి నవకండవాడ అగ్రహారాన్ని పొందినది ఎవరు? పావులూరి మల్లన. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? నాసిక్ శాసనం అండి. హంపీలోని రామచంద్రాలయాన్ని జన సామాన్యంలో ఏమని పిలుస్తారు? హజర రామాలయం. సాయన మాధవుల నాయకత్వంలో వేదాలకు వ్యాఖ్యానాలను ఎవరి కాలంలో రాశారు? 2వ హరిహరరాయలండి. ఇంగ్లీషు తూర్పిండియా వర్తక సంఘం మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది. అయితే ఆ కంపెనీ అలా చేయడానికి అనుమతి ఇచ్చినది ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. 1857 తిరుగుబాటు సమయంలో రాయలసీమలోని ఒక పట్టణంలో తిరుగుబాటును రేకెత్తించడానికి ప్రయత్నం జరిగినది. ఆ పట్టణం ఏది? కడప అండి.
నెల్లూరు జిల్లాలో జరిగిన జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు? వెన్నకంటి రాఘవయ్య. వెన్నకంటి రాఘవయ్య. హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం 1865. 1865. సాద్వాద తాత్విక సాంప్రదాయాన్ని ప్రబోధించినది ఎవరు? కుందకుందాచార్యుడు. కుందకుందాచార్యుడు. ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను ఎక్కడ నిర్మించారు? మద్రాస్ పట్టణం అండి. గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? వాసిష్ఠిపుత్ర పులోమావి. వాసిష్ఠిపుత్ర పులోమావి. కవివత్సలుడు అనే బిరుదును ధరించిన రాజు? హల శాతవాహనుడు. హలుడండి. మేకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం గ్రామ పెద్ద. సమయసారము అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు? కుందకుందాచార్యుడు. కుందకుందాచార్యులు. అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభు కారవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది? చుల్ల కళింగ జాతకం. చుల్ల కళింగ జాతకం. శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది? ఎర్రగుడి శాసనం అండి. ఇది మన కర్నూలు జిల్లాలోనే ఉంటుంది. అలాగే రాజుల మందగిరి శాసనం కూడా రెండు అశోకుడికి సంబంధించిన శాసనాల్లో మా రెండు కర్నూలు జిల్లాలోనే దొరుకుతాయండి. ఎవరి పరిపాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణను పొందింది? వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. బౌద్ధ వాంగ్మయంలో సిద్ధార్థక చైత్యంగా పేర్కొనబడిన చైత్యం ఒకప్పుడు ఇక్కడ ఉండినదిగా గుర్తింపబడినది. ఉండినదిగా. గుడివాడ అండి. గుడివాడ. నరేంద్ర మృగేశ్వర ఆలయాలు అనే పేరుతో 108 శివాలయాలు నిర్మించిన చాళుక్య రాజు? రెండవ విజయాదిత్యుడు. వెరీ 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 ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. బెజవాడ వలె కందుకూరును అభివృద్ధి పరిచినట్లు చెప్పబడిన రాజు? మూడవ విజయాదిత్యుడు. మూడవ విజయాదిత్యుడు. నెల్లూరు జిల్లాలోని భైరవకొండ దీనికి కేంద్రంగా ఉండింది? శైవమతం అండి. శైవమతం. మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రి ఎవరు? సుబ్బరాయల రెడ్డియార్. సుబ్బరాయల రెడ్డియార్. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ప్రథమ అధ్యక్షుడు? న్యాపతి సుబ్బారావు. న్యాపతి సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? డాక్టర్ నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రచించినది ఎవరు? డాక్టర్ పట్టాభి సీతారామయ్య. ఆంధ్రప్రకాశిక పత్రిక సంపాదకుడు ఎవరు? ఏసి పార్థసారథి నాయుడు. 1937లో మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఎవరు? సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. దత్త మండలాలకు రాయలసీమ అనే నామకరణం చేసినది? గాడిచర్ల హరిసర్వోత్తమరావు. సమస్త గాంధర్వ విద్యా కోవిద చెల్లవ ఎవరి ఆస్థాన గాయని? చాళుక్య భీముడు. చెల్లవ ఎవరి ఆస్థాయి గాయని అంటే చాళుక్య భీముడు అండి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? కర్నూలు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడినది? 1954 అండి. శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగినది? 1937. ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? కెవి రంగారెడ్డి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. 1936లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీని పుచ్చపల్లి సుందరయ్య ఎక్కడి నుండి స్థాపించారు? కాకినాడ. కాకినాడ. శ్రీశైలంలో వీర శిరో మంటపాన్ని నిర్మించినది ఆనవేముడు. ఆనవేముడు. కోహినూరు వజ్రాన్ని ఏ గనుల్లో కనుగొన్నారు? కొల్లూరు.
రెండో దేవరాయల కాలంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? నికోలో కాంటే. హైదరాబాద్ రాష్ట్ర నిర్మాతను పేర్కొనము. చిన్ కిలిచ్ ఖాన్. హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీకి బ్రిటిష్ వారికి మధ్య పొరపచ్చలు కలిగించిన ప్రాంతం ఏది? ఉత్తర సర్కారులు. ముతర్ఫా అనేది దేనిని సూచిస్తుంది? మగ్గాలపై పన్ను. వహబీ ఉద్యమం ఎలాంటిదంటే బ్రిటిష్కు వ్యతిరేకంగా. రాయలసీమలోని పాలెగాన్లను అణిచినది థామస్ మన్రో. ఆంధ్రాలో విద్యాభివృద్ధికి గణనీయమైన సేవ చేసినది ఎవరు? క్రిస్టియన్ మిషనరీస్ అండి. రంప విప్లవం చెలరేగిన సంవత్సరం 1879. దత్త మండలాల ప్రాంతానికి కార్యక్షేత్రమైన పట్టణం ఏది? అనంతపురం అండి. తెలుగు సాహిత్యంలో వీరేశలింగం రచించిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. క్రీస్తు శకం 1843లో మచిలీపట్నంలో ఒక పాఠశాలను నెలకొల్పినది ఎవరు? రెవరెండ్ నోబెల్. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1887. బళ్ళారి నుంచి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక ఏది? సత్యదూత. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగినది? 1956. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను నిర్వహించినది ముట్నూరు కృష్ణారావు. ఆంధ్రాలో రైతాంగ వ్యవసాయ ఉద్యమాలకు నాయకత్వం వహించినది ఎవరు? ఎన్జి రంగా. మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఎప్పుడు నెలకొల్పారు? 1910. దత్త మండలాల్లో మద్యపాన వ్యతిరేక స్వదేశీ ఉద్యమాలను నడిపిన వారు? కల్లూరి సుబ్బారావు. స్వరాజ్య అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించినది ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 100 బిట్స్. ఇప్పుడైతే మనం చూసాము. ఈ బిట్స్ని కూడా మళ్ళీ మీరు రిపీటెడ్గా చూడండి, ఎందుకంటే టైం అనేది ఖచ్చితంగా ఎక్కువ మోర్ బిట్స్ ప్రాక్టీస్కి యూటిలైజ్ చేసుకోండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి దాదాపు ఒక 5000 బిట్లు మన ఛానల్ నుంచి కవర్ చేయబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.